అందరికి నమస్తే. శ్రీనివాస్ అన్న పంచశీల స్కూల్ నడుపుతారు. ఆ స్కూల్ నడపడమే కాకుండా మన బాలనగర్ మండల్, సో మన తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ అసోసియేషన్స్ లో సెక్రటరీ. సో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ టచ్ లో ఉంటది. స్కూల్ కూడా చాలా తక్కువ కాస్ట్ కి అక్కడ ఉండే పిల్లలకి చెప్తుంటారు. కొన్నిసార్లు ఫీజు ఇవ్వకపోయినా ఏదో రన్ చేస్తుంటారు అన్న. సో ఆ విధంగా ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అక్కడ. 28 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అక్కడ. సో చాలా అద్భుతంగా చేస్తున్నారు అన్న. మన ఆఫీస్ రావడం చాలా సంతోషం. అదే విధంగా స్కూల్స్ సంబంధించిన లైట్స్ అన్ని కూడా మనం అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్స్ అందరికీ మనం తక్కువ రేట్లో ఇవ్వచ్చు అన్న. మేము ఏం ఆఫర్ చేస్తున్నామంటే ఎవరైనా సరే మీ ద్వారా స్కూల్ వాళ్ళు వస్తే మేము ఒక 20% డిస్కౌంట్ ప్రైస్ ఇస్తాము. అప్ టు 31st వరకు. 30 తర్వాత 10% ఇస్తాము. ఏప్రిల్ 30 తర్వాత 10% ఇస్తాం. థ్యాంక్ యూ అన్న. దానికి సంబంధించిన మెటీరియల్ ఉంటే నాకు గ్రూప్ లో పెడితే నేను అందరికి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్లో చేద్దామని ఏవేమో ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు అన్ని కూడా అఫోర్డబుల్ రేట్ లో స్టార్ట్. టీమ్ అందరూ కూడా కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ఇదేమైనా ఎక్స్టెండ్ చేయమని చెప్తాను. మనం ఏది తీసుకుందాం మనం ఇమ్మీడియట్ గా. మన స్కూల్ ప్రెమిసెస్ చూడండి ఎవరు పంపిస్తారు. మనకి ఏది అవసరం అది చెప్తాం ఆ ఏరియాలో. పంచశీల స్కూల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 28 ఇయర్స్ దాటిపోయింది. ఎంతో మంది విద్యార్థులని చాలా రంగాల్లో తీర్చిదిద్దారు. వాళ్ళ అండర్ దాంట్లో చాలా మంది మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు. సార్కి నమస్తే పెడుతుంటారు వచ్చినప్పుడు. నేను కూడా చాలాసార్లు కలిసాను సార్ స్కూల్లో వచ్చినప్పుడు. వాళ్ళ అనుభవాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అలాంటి వ్యక్తి ఈరోజు గ్లోజిటీకి వచ్చి మా ఈ అద్భుతమైన ఆఫర్ని రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో కంపెనీ తోటి అదేవిధంగా కాంపిటీ గారితో ఉన్న అనుబంధాన్ని ఒక 2 ముక్కల్లో మీరు మాతో పంచుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఫస్ట్ మీ గోఎల్ఈడి టీం అందరికి కూడా నమస్కారాలు చెప్పుకుంటూ ఈ యొక్క ఓపెనింగ్ సెరమనీకి పిలిచిన అందరికి కూడా నమస్కారాలు చెప్తున్నాను. నేను స్కూల్ స్థాపించి 1997లో దాదాపు 28 ఇయర్స్ కంప్లీట్ అయింది. నా దగ్గర దాదాపు 2300 మంది స్టూడెంట్స్ ప్రజెంట్ అవుతున్నారు. అలాగే 10th క్లాస్ 3000 మంది అవుట్ గోయింగ్ వెళ్ళిపోయారు. అందులో డాక్టర్స్, ఇంజనీర్స్, ఇన్నోవేటర్ సైంటిస్టులు తయారయ్యారు. దానికి వాళ్ళ పేరెంట్స్ ప్రోద్బలం ఉంది. అలాగే సామ్రాట్ లాంటి సొసైటీ పెద్దల్ని కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఉంది కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. సో ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేటివి మాలాంటి బడ్జెట్ స్కూల్లో అవకాశం ఇస్తున్నందుకు ముఖ్యంగా గోయల్ఈడి సామ్రాట్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా చిన్న చిన్న స్కూళ్ళలో ఇలాంటి ప్రోడక్ట్స్ పెట్టాలంటేనే ఆ కాస్ట్ ఎలా ఉంటుందని భయం ఉంటుంది. సో అలాంటి తక్కువ కాస్ట్ లో ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ పిల్లలు కూడా తెలిస్తే వాళ్ళ ఫ్యూచర్ లో కూడా ఇన్నోవేషన్ ఐడియాస్ వస్తాయి. ఒక కొత్త ప్రోడక్ట్ చూస్తే నేను కూడా ఇలాంటి ప్రిపేర్ చేయాలి, ఇలాంటి దాని మీద మనం వర్క్ చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి మాలాంటి స్కూల్లో ఇలాంటి ప్రోడక్ట్ రియల్ గా అభినందనీయం. ఇలాంటి అన్ని స్కూల్లో రీచ్ అయితే అందరు చిన్న చిన్న స్కూల్ మామూలుగా బడ్జెట్ స్కూల్లో పిల్లలందరూ కూడా అఫోర్డబుల్ ఫీల్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటుంది మా పిల్లలు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చూడాలి. ఇప్పుడు స్కాన్ తోని క్లాప్స్ కొట్టగానే కానీ వేవ్స్ ద్వారా కానీ లైట్స్ వాళ్ళు చూడాలి ఉంటుంది, కానీ అవకాశం ఉండదు వాళ్ళకు. సో అవకాశం మీకు కల్పిస్తున్నాను గోయల్ఈడి వాళ్ళకి కూడా నా నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,000 స్కూళ్ళు ఉన్నాయన్న బడ్జెట్ స్కూళ్ళు. ప్రతి స్కూల్ కి మనం రీచ్ అయ్యేటట్టుగా ఒక ప్లాన్ చేద్దాం. ప్రతి స్కూల్లో కూడా అఫోర్డబుల్ రేట్లో ఇవ్వండి. అందరి పిల్లలు కూడా ఈ యొక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ చూసి వాళ్ళకు ఒక కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఉన్నది కాబట్టి వాళ్ళ రియల్ గా ఎన్విరాన్మెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. అలాగే భవిష్యత్తులో కూడా మీ ప్రోడక్ట్స్ ఏ ఉన్నా కూడా మేము వాటిని యూజ్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పేరెంట్స్ కి. అన్న ఇది 30 రూపాయలు అన్న. మన మామూలు 37 రూపాయలు అమ్ముతాం మార్కెట్ లో. ఇది 30 రూపాయలకి పేరెంట్స్ కి. ఇది ఏసీడీసీ బల్బ్ అన్న. మార్కెట్ లో మనం 250 అమ్ముతాం. మీ స్కూల్ నుంచి ఎవరు వచ్చినా 200కి ఇస్తాం. మీ స్కూల్ పేరు చెప్పి ఎవరు వచ్చారు. ఇక్కడ చూడండి, మనకి స్కూల్ కి సంబంధించిన లైటింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా ఈ రౌండ్ లైట్స్ ఉన్నాయి సార్, ఇవి పిల్లలకి చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట. డిఫరెంట్ లైటింగ్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా దాంట్లో కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. అంటే కూల్ వైట్ అని, వామ్ వైట్ అని, న్యాచురల్ వైట్ అని, 3-in-1 కూడా మనం అందులో చేసుకోవచ్చు. లేదా RGBలు కూడా కావాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు. పిల్లలకి చాలా అట్రాక్టివ్ ఉంటుంది, చూడడానికి చాలా ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. అవన్నీ కూడా ఇక్కడ చూడండి సార్, ఇట్లా వేవ్ సెన్సార్ అంటారు అనమాట. మనం వేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, తర్వాత ఆఫ్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకుంటారు, అక్కడ మనకి
ఇట్లా ఏదైనా స్విచ్ చేయాలంటే అప్పుడు భయం వేస్తుంది, షాక్ కొడుతుంది, సంథింగ్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఇట్లాంటి ఒకసారి అంటే సార్ మీకు తెలిసిపోతుంది, జస్ట్ సింపుల్ అని ఇక్కడ అయిపోయింది, మళ్ళీ వస్తుంది అనమాట. దీంట్లో టచ్ సెన్సార్స్ ఉంటాయి. ఓన్లీ లైటింగ్స్ లేకపోతే ఇంకా ట్యాబ్స్ ఇట్లా లైటింగ్ సార్, లైటింగ్ మన లైటింగ్ అని చేసామన్నారు. స్టూడెంట్స్ కి ట్యాబ్స్ నీడ్ ఉంటాయి కదా. అవును సార్, అవును. సో దీంట్లో ఇవన్నీ కూడా చేయొచ్చు. దీంట్లో టచ్ వస్తుంది అనమాట, ఇట్లా మనం టచ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి ఆటోమేటిక్ అయితే ఈ సెన్సార్ ఆన్ మనకి ఆన్ అయిపోయింది, లేకపోతే ఆఫ్ అయిపోయింది అనమాట. సో అట్లా ఇవి మనం లెటర్స్ కూడా చేస్తాం. మన స్కూల్ బోర్డు ఉంది అనుకోండి సార్, పంచశీల అని ఉంది కదా మనది. ఆ పంచశీల అనేది మనం ఇలాంటి లైటింగ్ కూడా మనం మొత్తం ఎలివేషన్ మొత్తం అన్ని చేసుకోవచ్చు. ఇలాంటి గోగో ప్రొజెక్టర్ అంటారు సార్, నైట్ అయితే మీకు బాగా కనబడుతుంది. ఇక్కడ నుంచి ఆ రోడ్డు మీదకి మనం ఫోకస్ చేస్తాం అనమాట. దాన్ని లెటర్స్ మన పంచశీల ఉందనుకోండి, ఆ పంచశీల అనేది ఇట్లా మనకి రౌండ్ గా తిరుగుతుంది అనమాట. నైట్ లో బాగుంటుంది, నైట్ లో చాలా బాగుంటుంది సార్, నైట్ లో చాలా బాగుంటుంది. ఎందుకంటే మీది హైట్ లో ఉంది కదా, కిందికి వేసినప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. స్కూల్ అఫోర్డ్ చేయగలుగుతాయా? చేస్తే చాలా తక్కువ సార్, అది చాలా తక్కువ. ప్లీజ్ హీరోనే వేసుకోవాలి సార్, మనం అన్ని లాంచ్ చేద్దాం మన స్కూల్లో. తర్వాత స్టార్ లైటింగ్ అని ఉంటుంది సార్, ఇక్కడ చూడండి ఇవన్నీ బంద్ చేస్తే ఇది ఒకటి. అంటే ఈ క్లాస్ రూమ్ లో ఇది ఒక డిజైన్ చేసుకోవచ్చు, ఇట్లా మనం చేయొచ్చు. ఈవెంట్స్ అప్పుడు చేయొచ్చు. తర్వాత ఏంటంటే దీంట్లో కలర్స్ కూడా మారుతాయి చూడండి. అంటే ఇక్కడ బ్లూ వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని గ్రీన్ చేయొచ్చు, రెడ్ వైట్ చేయొచ్చు. అది మిణుకు మంతున్నాయి చూడండి సార్. తోకచుక్క ఇలా వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది పిల్లలకి, చిన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఎక్సలెంట్ గా వస్తాయి సార్. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మనకి. అంటే పిల్లలకి మనం చూసుకున్నప్పుడు ఇది స్టార్ లైటింగ్ ఇలా వస్తుంది, మనం ఇలా చూసుకోవచ్చు అని కూడా మనం సపోజ్ ఓల్డ్ బిల్డింగ్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటున్నాం, ఓల్డ్ బిల్డింగ్ అట్లా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. సో ఇలాంటి లైటింగ్ ఉంటుంది, ఎలివేషన్ లైట్స్ కానీ, ప్రొఫైల్ లైటింగ్ కానీ, సో ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకా చూద్దాం సరే అండి. మనకి ఇంకా స్కూల్ కి సంబంధించిన లైటింగ్ కావాలనుకున్నప్పుడు మనకి 2x2 లైటింగ్ కూడా ఉంటుంది సార్ ఇక్కడ. దీంట్లో మనకి బ్యాకప్ కూడా వస్తుంది, అంటే ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు వస్తుంది. ఫాల్ సీలింగ్ పెట్టుకోవచ్చు, లేదా సీలింగ్ మనకి లైట్ ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ డైరెక్ట్ మన సీలింగ్ చేస్తాం. యాక్చువల్గా మనకు స్కూల్ అని డే ఉంటాయి కదా సార్, జనరల్ గా ఆ లైటింగ్ అవసరం పడకపోవచ్చు కదా మీకు. ఎక్కడికంటే ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా అపార్ట్మెంట్ కల్చర్ లాగా జనరల్ గా మనకి విండోస్ లేకపోయినా కూడా సార్ 350 లక్షల వరకు మినిమం ఉండాలి మనం చదువుకున్నప్పుడు. పిల్లలకి కంపల్సరీ ఉండాలి. అలాంటప్పుడు మనం ఇలాంటివి వాడుకున్నప్పుడు జనరల్ గా సమ్మర్ లో వెళ్తూ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వింటర్ లో కానివ్వండి, లేకపోతే రైనీ సీజన్ లో కానీ కొంచెం డార్క్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అరోమా ఉంటాయి కదా, అరోమాని రిలీజ్ చేసుకోవచ్చా? అట్లా కదా మనకి వైట్ జనరల్ అట్లా ఏమైనా ఉందా? ఇప్పుడు పిల్లలకి ప్రెసెంట్ స్మెల్ ఏంటో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది, స్మెల్ రాదు. CRI 90 అనేది మనం వాడుకోవచ్చు సార్. అవి CRI 90 లైట్స్ ఏంటంటే చదవటానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. సో కంటికి హార్మ్ చేయదు, ఎక్కువసేపు మనం చదువుకోవడానికి. అలాంటి మన పిల్లలకి ఏం చేయాలంటే ఇళ్ళలో తీసుకోమని చెప్పాలి, అది కూడా చెప్పొచ్చు. ఇప్పుడు రీడింగ్ ఎక్కువ కెపాసిటీ, ఇప్పుడు స్కూల్ అంతా లిజనింగ్ అంతే కదా సార్. రీడింగ్ ఎక్కడంటే అది ఎట్ హోమ్, ఇంటికాడ మనం ఇలాంటి బల్బులు పేరెంట్స్ చెప్తే వాళ్ళు తీసుకుంటారు. ఇంకొకటి మనకి 2x2లలో కూడా మనకి కాకుండా ఇట్లా ఈ వీటిలో కూడా మనం తీసుకోవచ్చు సార్. దీంట్లో కరెంట్ పోయినప్పుడు కూడా మనకి ఒక 2 hours బ్యాకప్ వస్తుంది. ఇలాంటివి కూడా మనం వాడచ్చు. ఈవినింగ్ స్టడీ అవర్స్, స్టడీ అవర్స్ కానివ్వండి, లేకపోతే ఈవినింగ్ స్టడీ అవర్స్ అప్పుడు దీంట్లో కూడా మీకు పైన ఇలా ఉంది 50 to 70 mm అంటారు అనమాట. దాంట్లో కూడా ఎంత వాట్స్ ఉంటుంది ఇది మీకు 60 వాట్ వస్తుంది సార్. లైట్ ఏంటంటే క్లాస్ లో 40 మెంబర్స్ ఉంటారు కదా. అవునవును సార్. ఇక ఇక్కడ చూసారు కదా, ఇది ట్యూబ్లైట్ లో మనకి AC/DC ట్యూబ్లైట్ అంటారు అనమాట. దీంట్లో కూడా మనకి 2 పవర్ ఉన్నప్పుడేమో ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. ఎందుకంటే జనరేటర్ ఉన్నా లేకపోయినా అది మళ్ళీ వచ్చి ఆన్ చేసేంత టైంలో కూడా మనకి చాలా ఇబ్బంది అనిపించచ్చు. సారీ కొంచెం లేట్ అయింది, ప్రోడక్ట్స్ అన్ని మంచిగా ఉన్నాయి సార్. ఫస్ట్ మనం స్కూల్ పెడదాం, అది అఫోర్డబుల్ టైం కదా అని చెప్తున్నా, అంటే అఫోర్డబుల్ టైం చెప్తాను. ఇంకొక మీకు మంచి ప్రొడక్ట్ చూపిస్తాను సార్. మనకి స్ట్రెచ్ ఫిల్మ్ అని ఉంటుంది, అది స్కూల్ ఎట్లా ఉపయోగపడుతుందో మీకు చూపిస్తాను. అంటే స్కూల్ పిల్లలు రీడింగ్ చేసుకోండి, రీడ్ చేసేటప్పుడు ఎక్కువసేపు రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సైడ్ ఎఫెక్ట్ కాకుండా ఆ రీడింగ్ తోని. మామూలుగా CRI 70 ఉంటుంది, సో CRI 80 కూడా ఉంటుంది. అంటే అదే పేరెంట్స్ చెప్పి మనం ఇళ్ళలో తీసుకుందాం. స్కూల్ ఎంత నీడ్ ఉండదు కదా, జనరల్ గా 30 to 40 మెంబర్స్ లో లైటింగ్ ఆల్రెడీ ఉంటది. ఈ రీడింగ్ అనేది ఎక్కువ ఇంటికానే చేస్తారు పిల్లలు. సో మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆ టైప్ లో మన పేరెంట్స్ కి ఏదైతే ఇట్లాంటి బల్బ్స్ ఏమన్నా బల్బ్ లో చేసుకుందాం. అందరు పేరెంట్స్ ఇంటర్ వాడు మామూలు బల్బ్ ఉంటారు కదా, ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ ఇది తీసుకోమంటే బాగుంటుంది. ఇవి స్ట్రెచ్ ఫిల్మ్స్ క్లాస్ రూమ్స్ అనేది, ఈ క్లాస్ రూమ్ లో మీరు డిజైన్ పెట్టుకోవచ్చు. అదే మరి ఫాల్ సీలింగ్ లేదు అంటే మామూలుగా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. అదే మనం మోడల్ ఇద్దాం క్లాస్ రూమ్. దాంట్లో మీకు 9 planets వచ్చి సన్ వచ్చి ఇలా అదే క్లాస్ ఒకటి. ఇప్పుడు నర్సరీ పిల్లలకి ఏం అవసరం, బొమ్మలు, కార్టూన్స్ అట్లా
స్కూల్లో ఇది పెట్టొచ్చు అన్న. 6th to 10th పిల్లలకేమో ఈ దీనికి సంబంధించి పెట్టుకోవచ్చు.